బ్రేకింగ్ న్యూస్. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. అయితే ఈ కేసు విచారణలో పోలీసులకు మరో తలనొప్పి వచ్చిపడింది. నిందితుడు వినోద్ స్నేహితుడు అశోక్ కాల్ లిస్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అశోక్ కాల్ లిస్టులో మైరాల సూర్య నెంబర్ ఉండటంతో అతన్ని ప్రశ్నించారు పోలీసులు. ఆ తర్వాత మైరాల సూర్య సూసైడ్ చేసుకున్నాడు. విచారణ తర్వాత గత నెల 29న సూర్య పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి రహస్యంగా చికిత్స చేయించారు. కానీ పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించారు. చివరికి చికిత్స పొందుతూ సూర్య మృతి చెందాడు. మర్డర్ కేసు విచారణ క్లైమాక్స్ కు చేరిందనే సమయంలో ఇలా జరిగింది. ఈ కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో పాటు పరోక్ష పాత్ర పోషించిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో మృతుడు వీరయ్య చౌదరి గ్రామానికి చెందిన వ్యక్తే ప్రధాన పాత్రగా పోషించాడని పోలీసులు గుర్తించారు. కోర్టు ద్వారా కేసులో ప్రధాన నిందితుడు పోలీసులకు సరెండర్ అయ్యాడని ప్రచారం నడుస్తుంది. వీరయ్య చౌదరి హత్య కోసం భారీగా నగదు చేతులు మారినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ హత్య వెనుక ఇసుక, రేషన్ మాఫియాలతో పాటు రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని అనుమానం ఉంది. ఆ కోణంలోనే విచారణ జరుగుతుంది. ఈ నెల 8న వీరయ్య చౌదరి పెద్ద కర్మ కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దలు హాజరు కానున్నారు. ఆలోపు కేసు విచారణ పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే నిందితులను, కేసు వివరాలను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే వీరయ్య చౌదరి హత్య కేసులో కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు అటు పోలీసులు విచారించిన సూర్య అయితే మృతి చెందడం జరిగింది. మరి ఇప్పుడు పోలీసులు ఎవరిని విచారించే అవకాశం ఉంది? ఈ కేసుకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఇక్కడ ప్రస్తుతం ఒంగోలులో కనిపిస్తున్నట్లయితే వీరయ్య చౌదరి హత్య జరిగిన నేటికి 14 రోజులు పూర్తిగా వస్తుంది. అయితే ఈ క్రమంలో అనేక మందిని ఇప్పటికే పిలిచి కూడా విచారణ చేశారు. ఇందులో ప్రధాన పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేటువంటి కోణంలో విచారణ చేస్తూ ఒక్కొక్కరుగా పెరుగుతూ వచ్చారు. అయితే మొదటగా ప్రధాన నిందితుడు వినోద్ అని గుర్తించినప్పటికీ అతనికి వెనుక ఎవరు ఉన్నారు అనేటువంటి గుర్తింపులో అతని గ్రామానికి చెందినటువంటి దేవేంద్రనాథ్ చౌదరి పాత్ర ఉందని గుర్తించడం జరిగింది. అయితే ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నటువంటి పోలీసులకు అజ్ఞాతంలో ఉన్న వినోద్ మరియు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నటువంటి నిందితులను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే వినోద్ అజ్ఞాతంలోనికి వెళ్లి ఒక లాయర్ ద్వారా పోలీసుల యొక్క అదుపులోకి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే వినోద్ని అదుపులోకి తీసుకున్న తర్వాత మరిన్ని కేసుకు సంబంధించిన అంశాలను కూడా బయటకు తీశారు. అయితే ఈ కేసు తాలూకా భారీగా నగదు కూడా చేతులు మారినట్లు గుర్తించారు. ఈ నగదు సాయం ఎవరు అందించారు అనేటువంటి క్లూ ఆధారంగా నగదు అందించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే బయటకు తీయడం జరిగింది. అయితే ఈ నగదు ఏ రూపంలో ట్రాన్స్ఫర్ జరిగింది, ఎంత నగదు ట్రాన్స్ఫర్ జరిగింది అనేది కూడా విశ్లేషిస్తున్నారు. అయితే కిరాయి హంతకులు అనేవారు వీరయ్య చౌదరికి ఎటువంటి ముఖ సంబంధం కానీ, జిల్లాతో పరిచయాలు కానీ లేనటువంటి వ్యక్తులు కావడం, వినోద్ నేరుగా వాళ్ళని నెల్లూరులో ఒక ఇద్దరిని మరియు వాళ్ళ సెలవుల్లో పనిచేసేటువంటి కొందరు కుర్రవాళ్ళని ఈ హత్య కేసులో వినియోగించినట్టుగా కూడా పోలీసులు గుర్తించి వారిని వేటాడి ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి వినోద్ యొక్క అసిస్టెంట్ గా ఉన్నటువంటి అశోక్ను అదుపులోకి తీసుకొని అతని ఫోన్ కాల్ డేటా ఆధారంగా సూర్య అనేటువంటి ఒక వ్యక్తిని కూడా విచారణ చేయడం జరిగింది. సూర్య అనే వ్యక్తిని పలుమార్లు ఆ పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారణ చేసే నేపథ్యంలో అతని కుటుంబంలో ఏర్పడినటువంటి కారణాల నేపథ్యంలో అతను 29వ తేదీ రోజు ఆత్మహత్య చేసుకునేందుకు ఎలుకల మందును కూడా తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అతన్ని స్థానికంగా ఉండేటువంటి ఒక వైద్యశాలలో రహస్యంగా చికిత్సను అందించారు. అయితే అతని పరిస్థితి విషమించడంతో అతని తర్వాత విజయవాడ తరలించి చికిత్స అందించేటువంటి నేపథ్యంలో అతనైతే మృతి చెందడం జరిగింది. అయితే ఈ మృతి కూడా పోలీసులకు ఒక రకంగా తలకాయ నొప్పిగానే మారినట్టుగా తెలుస్తుంది. కేసు మొత్తం కూడా విచారణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇంకా కేసు వివరాలను పూర్తిగా బయటకు వెల్లడించేటువంటి సమయంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం ఒక రకంగా పోలీసులకు ఎదురుదెబ్బగా భావించవచ్చు. అయితే ఈ నెల 8వ తేదీన వీరయ్య చౌదరి అంత్యక్రియలు జరిగి పెద్ద కర్మ కూడా 8వ తేదీన జరగనుంది. ఈ పెద్ద కర్మ కూడా టీడీపీ అధినేతలు మరియు పార్టీ పెద్దలు కూడా అక్కడికి వచ్చేటువంటి ఆలోచన ఉన్న నేపథ్యంలో ఈ లోపుగానే కేసును సాల్వ్ చేసి కేసు వివరాలను కూడా వెల్లడించాలని పోలీసులు ఇప్పటికే కసరత్తును కూడా ముమ్మరం చేశారు. అయితే ఈ వినోద్ అనే వ్యక్తితోటి ఆర్థిక లావాదేవీల్లో పాల్గొన్నట్లుగా
సూర్యాన్ని గుర్తించి విచారణ చేయడం జరిగింది. ఆ విచారణ నేపథ్యంలోనే అతన్ని పోలీసులు తమ నైనితేల్లో కూడా విచారించారు అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది. అయితే అతను ఆత్మహత్య వెనక పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది, లేదా కుటుంబంలో జరిగినటువంటి కలహాలు ఏమైనా కారణాలు అనేటువంటిది కూడా ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వీరయ్య చౌదరి హత్యకు సంబంధించి ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు అందరిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఒక ప్రధాన పాత్రధారిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఆర్థిక మూలాలు సమకూర్చాడు అనేటువంటి అనుమానిస్తున్న వ్యక్తిని మాత్రం అదుపులోకి తీసుకోవాల్సి ఉన్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి భారీగా నగదు లావాదేవీలు కూడా చేతులు మారాయని తెలుస్తుంది. వినోద్ అనే వ్యక్తి జీవితంలో సెటిల్ అవడానికి అవసరమైనంత అమౌంట్ ఇస్తామనేటువంటి నేపథ్యంలోనే ఈ హత్యకు పురుగొల్పారు అనేటువంటి విషయాన్ని పోలీసులు ఇప్పటికే రాబట్టినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కిరాయి హంతకులకు కూడా వాళ్ళకు అవసరమైన మేర ధనం కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. మరికొంత వారికి ఇవ్వాల్సింది కూడా సకాలంలో అందజేయకపోవడం వల్లే వాళ్ళు కూడా బయటకు వచ్చారని చెప్పి కొంత సమాచారం అయితే ఉంది. అయితే వీరయ్య చౌదరి ఎవరు, అతని యొక్క మూలాలు ఏంటి అనేది తెలియకుండానే హత్యలో పాల్గొన్నటువంటి నిందితులు అతని మూలాలు తెలిసిన తర్వాత భయపడి పోలీసులకు సరెండర్ అయినట్లుగా కూడా కొంత భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ నెల 8వ తేదీలోపు కేసుకు సంబంధించినటువంటి పూర్తి సేకరణ చేసి కేసు వివరాలను కూడా నిందితులతో పాటు బయటకు తీసి నిందితులను కోర్టుకు హాజరుపరిచేటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది. కేసు వివరాలను కూడా మీడియా ముందుకు తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలను కూడా ముమ్మరం చేశారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రెటికాటు టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో సూర్య మృతి చెందడం పట్ల పోలీసులకి ఇది పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. అయితే వీరయ్య చౌదరి కేసుకు సంబంధించి అటు వ్యాపారం అటు రాజకీయ పరంగా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. త్వరితగతినే ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలను పోలీసులు బయటపెట్టేందుకు చర్యలు తీసుకున్నారు.